మీరు ఏ విటమిన్స్ వాడినా మీ శరీరాన్ని సాటిస్ఫై చేయలేదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ టాబ్లెట్ వాడినా ఇప్పుడు అన్ని రకాల వెరైటీలు పెట్టారు, కానీ శరీరంలో అన్ని భాగాలు సాటిస్ఫై కాలేదు. దానివల్ల ఎందుకు కాలేదు అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, దీనికి ఏ విటమిన్ అవసరం, దీనికి బి విటమిన్, దీనికి సి విటమిన్, డి విటమిన్, ఇట్లా జెడ్ విటమిన్లు అనుకుందాం. అన్నీ ఉంటాయి దాంట్లో, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు, అవునా? అంటే ఇప్పుడు ఏంది, మనం అన్నం వండుకున్నాం, అందరు తింటాయనే కదా అందరి కడుపు నిండేది. ఇప్పుడు మన అన్నం ఏదో తిన్నాం, శరీరంలో అన్ని భాగాలు సాటిస్ఫై కావాలి కదా, కానీ మనము సాటిస్ఫై చేయలేము ఎన్ని ఫుడ్స్ తిన్నా. ఎందుకంటే అన్ని విటమిన్స్ అన్నిట్లలో ఉండవు, కొన్నే ఉంటాయి, అవునా? మరి ఎట్లా మిగతా సాటిస్ఫై అయ్యేది? దీనికి పరిష్కారం ఏంది? అన్ని భాగాలు సాటిస్ఫై కావాలి కదా. కన్ను ఆరోగ్యంగా ఉండాలి, మొత్తం అన్ని పార్ట్స్ పైనుంచి కింద వరకు. మరి అన్ని పార్ట్స్ కావాల్సింది ఉంటుందా ఫుడ్? అన్ని కావాల్సిన ఫుడ్ ఉందా? ఒక దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. మరి అన్ని తినలేం కదా అన్ని రోజు, మరి ఎట్లా దీనికి పరిష్కారం? అన్ని పార్ట్స్కి ఎలా ఇవ్వాలి ఫుడ్? ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం కాదు, అనారోగ్యం కూడా మనకు ఉండాలి రోజు. ఆరోగ్యమే కాదు, ఎందుకంటే ఇప్పుడు మన లోపల కొన్ని కోట్ల సెల్స్ ఉన్నాయి, పుడుతున్నాయి చేస్తున్నాయి. చనిపోవడం అనారోగ్యం అనుకుంటే మరి అనారోగ్యం ఉండాలా వద్దా మీకు? ఇప్పుడు ఎప్పుడు అనారోగ్యం ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యం ఉండాలి. 24 hours మీకు అనారోగ్యం ఉండాలి, 24 hours ఆరోగ్యం ఉండాలి, 24 hours న్యూట్రల్ మూడు ఉండాలి. దీన్ని ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఏమంటారు. ఎప్పుడు మీరు అనారోగ్యంగా ఉండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. బాగా వినండి నా మాట. ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడం అంటే మీ లోపల ఎప్పుడు పుడుతూ ఉండాలి సెల్స్. ఎప్పుడు అనారోగ్యంగా అంటే ఉండాలంటే ఎప్పుడు చస్తూ ఉండాలి సెల్స్. అన్ని కాదు, కొన్ని చస్తూ ఉండాలి, కొన్ని పుడుతూ ఉండాలి, అవునా కదా? కొన్ని న్యూట్రల్గా, కొన్ని ఉంటాయి, కొన్ని చస్తుంటాయి, కొన్ని పుడుతుంటాయి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. పుట్టించేవాడు బ్రహ్మ, నడిపించేవాడు విష్ణు, లయం చేసేవాడు శివుడు. సో ఈ ముగ్గురు ఎప్పుడు ఉండాలి. శివుడు ఎప్పుడూ కొన్ని చంపుతూ ఉండాలి, బ్రహ్మ ఎప్పుడూ కొన్ని పుట్టిస్తూ ఉండాలి, విష్ణు ఎప్పుడూ నడిపిస్తూ ఉండాలి, అవునా కదా? సో కాబట్టి మీరు ఆ పరిపూర్ణమైన ఆరోగ్యం కరెక్ట్ కాదు, దివ్యమైన ఆరోగ్యం అనండి, లేదా ఏదో అనండి. దాంట్లో మూడు ఎప్పుడు కలిసి ఉండాలి అనుకోండి, లేదా దైవంతో కూడుకున్న శరీరం ఏదైనా పర్లేదు. సో మూడు అలా జరిగితేనే కంటిన్యూస్గా మీరు ఆనందంగా ఉంటారు. వినండి, ఫస్ట్ వినండి, విన్నాక మీరు మా కూడా చెప్తే మిగిలిన కూడా వింటారు. పర్వాలేదు, ఏదైనా తప్ప మీరు మాట్లాడితే వీళ్ళకి కూడా తెలుస్తుంది కదా. నాకు కూడా కొన్ని తెలియని ఉంటాయి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏది తిన్నా దాంట్లో మూడు ఉండవు, చంపేవి ఉండవు, కొన్ని పుట్టించేవి ఉంటాయి, కొన్ని పెంచేవి ఉంటాయి, కొన్ని చంపేవి ఉంటాయి కొన్నిట్లలో. సో ఈ మూడు ఉన్న పోషకార్థాలు మామూలుగా ఉండవు. మామూలుగా మీకు తెలిసిన దాని ప్రకారం డాక్టర్లు దీనిలో సి విటమిన్ మంచిది, దీనికి మంచిది, దానికి మంచిది ఇలా చెప్పారు. కానీ అన్నిటికీ పవర్, అన్నిటికీ శక్తినిచ్చేది ఎక్కడుంది? డివైన్. ఆ డివైన్ ఎక్కడుంది? అన్నిట్లలో ఉన్నాడు డివైన్. ఎక్కడున్నాడు? మనం తిన్న ప్రతి దాంట్లో ఉన్నాయి, ప్రతి దాంట్లో అంతటా ఉన్నాడు, అవునా కదా? ధ్యానం చేస్తే స్వచ్ఛమైన శక్తి వస్తుంది, దాంట్లో కూడా ఉంది. సో కాబట్టి మీరు ఏమనుకోండి, తినేటప్పుడు దాంట్లో ప్రతి దాంట్లో మూడు గుణాలు ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తడు. అలాగే దైవం కూడా ఉంటాడు, స్వచ్ఛమైన శక్తి ఉంటుంది. నాకు స్వచ్ఛమైన శక్తి కావాలి అనుకోండి తినేటప్పుడు, అప్పుడేం జరుగుతుంది? స్వచ్ఛమైన శక్తి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఏ పార్ట్కి ఏది అవసరం అది ఇస్తుంది స్వచ్ఛమైన శక్తి. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంట్ ఏం చేస్తుంది? కరెంటు కంటూ రూపం ఉందా? కరెంటుకు ముట్టుకుంటే తప్ప మనకు తెలియదు, అవునా? కానీ అవుట్ తెలుస్తుంది, ముట్టుకొని ఇట్లా పట్టుకుని లైట్గా షాక్ కొట్టలేదా ఎన్నోసార్లు? చిన్నప్పుడు లైట్గా షాక్ కొట్టిందా లేదా? ఇట్లా అయినా లేదా? సో ముట్టుకుంటే కదా తప్ప తెలియదు దాన్ని. సో ఇప్పుడు కరెంట్ ఉంది, ఆ ఫ్యాన్లో ఎలా ఉంటుంది కరెంటు? గాలిగా మారిపోయింది, అవునా కదా? అదే కరెంటు న్యూట్రల్ ప్యూర్గా ఉన్న కరెంటు అక్కడ గాలిగా మారింది, అక్కడ వెలుతురుగా మారింది, అక్కడ చల్లగా మారింది. ఎక్కడ ఏది అవసరమో ఆ రూపాన్ని తీసుకుంటుంది. బట్ కరెంటు కంటూ రూపం ఉందా? సో నిరాకారమే ఏదైనా రూపం తీసుకోగలుగుతుంది. సో కాబట్టి మీరు తినేటప్పుడు నాకు నిరాకారం కావాలి అనుకోండి, లేదా ఆకారం కావాలి, నిరాకారం కావాలి, ఏదైనా పర్లేదు.
ఇప్పుడు మనం ఫుడ్ తినే దాంట్లో సి విటమిన్ బి విటమిన్ ఏవో ఉంటుందని చెప్తారు, అది కావాలి. ఇంకా ప్యూర్ కూడా కావాలనుకుంటే సపోజ్ మీరు తిన్న దాంట్లో ఏ విటమిన్ ఎక్కువ ఉంది అంటే సపోజ్ ఏ వెంట్రుకలకు మంచిది. సో వెంట్రుకలకు కావాల్సింది వెంట్రుకలు దొరికింది, నిరాకారం వచ్చి ఏం చేస్తుంది, సరే దీనికి కావాల్సింది దీనికి దొరికింది కదా, దీనికి దొరకలేదు, దీనికి కావాల్సిన రూపం తీసుకుంటుంది, దీనికి కావాల్సిన రూపం, అలా అన్ని రూపాలకి ఏది అవసరమో అది రూపాన్ని ఇచ్చేస్తుంది. అందుకే ఒక దైవశక్తే వస్తేనే సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుభూతి చెందుతారు. దైవశక్తి రాకుండా మీరు ఫుడ్ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఇంపాసిబుల్. మీకు ఆరోగ్యవంతులే, మీకు ఏం లేదు, సపోజ్ మీకు ఏమైనా అనారోగ్యం ఉందా? అనారోగ్యం లేని వాళ్ళు ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? అస్సలే హెల్త్ ప్రాబ్లం లేని వాళ్ళు ప్రస్తుతం, బీపీ లేదు, షుగర్ ఏం లేని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? మీకు రోగాలు ఉన్నాయా? ఏదైనా ఉన్నాయా? ప్రస్తుతానికి లేవు. సో ఈమెకేం ప్రస్తుతానికి ఏం లేదు. కానీ ఇది సంపూర్ణమైన ఆరోగ్యం కాదు, దివ్యమైన ఆరోగ్యం కాదు. ఈ అంటే ఈమె మెంటాలిటీ ఇప్పుడు మారిపోయింది. కానీ చెప్తున్న మామూలు జనరల్ అయితే సపోజ్ ఈమె ఆరోగ్యవంతురాలు అయినా లోపల భయం ఉంటుంది, అమ్మో అనారోగ్యం వస్తే ఎట్లా అనో భయం అలానే ఉంటుంది వస్తుందేమో అని టెన్షన్ ఎక్కువ. సో ఈ దరిద్రపు అనారోగ్యం ఉంది. ఈ దరిద్రపు ఆరోగ్యం అంటే భయమా, అనారోగ్యం అంటే భయమే మీకు? ఆరోగ్యంగా ఉన్న అనారోగ్యం అంటే మీకు రాని ఉంటుంది. అంటే ఈ ఆరోగ్యం ఎలాంటిది? అనారోగ్యం పట్ల విశ్వాసం. అనారోగ్యం వచ్చేది నాకు సాయం చేయడానికే, నా లోపల చెత్తంతా తీసి నన్ను ఇంకా స్వచ్ఛంగా చేయడానికే, అవసరం ఉంటే ఎండాకాలం చెట్లాగా ఎండగొడుతుంది, కానీ నన్ను చంపదు. కొత్త చిగురు, కొత్త పండ్లు, కొత్త పూలు వస్తాయి. 2G నుంచి 3G ఫోన్గా 4G ఫోన్గా ఇట్లా ఎదిగించడానికి రోగం వస్తుంది, అనారోగ్యం వస్తుందని ఈ దరిద్ర ఆరోగ్యం అనుకుంటుంది. ఈ ఆరోగ్యం కూడా అంతే. ఈ ఆరోగ్యానికి అనారోగ్యం అంటే భయం లేదు ఈ బాడీకి, అర్థమైంది లేదా? సో నా అనారోగ్యం నా ఆరోగ్యానికి మధ్యలో శత్రుత్వం లేదు, ఏముంది? మిత్రత్వము. నా అనారోగ్యము నా ఆరోగ్యంలో ఒక భాగమే, సగభాగము. మొన్న పంపించాను కదా కొటేషన్, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ సక్సెస్, ఫెయిల్యూర్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్. సో అనారోగ్యం ఆరోగ్యంలో ఒక భాగము, సగభాగము, లేదా పార్ట్నర్. ఆరోగ్యం ఒక పార్ట్నర్ అనే భావన. ఈ రెండు కలిస్తే దివ్యమైన ఆరోగ్యం. నేనా ఏం పంపించాను? అర్థమైంది కదా? సో అనారోగ్యం అంటే భయపడే ఆరోగ్యం వేస్ట్. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆమెకేంది, ఇప్పుడు ఒకరింట్లో ఉన్నాను చెప్పి ఆమె ఫుల్ ఆరోగ్యంగా ఉంది, కానీ వాళ్ళ భర్తను చూడండి ఆయన చేయట్లేదు చెప్తే వినట్లేదు అంది. అంటే ఆయనకి చెప్పాను నేను, చచ్చినా నువ్వు మీ ఆవిడలాగా తయారు కాకు అన్నాను. దరిద్రపు ఆరోగ్యం అది, ఎప్పుడు బయటపడుతూనే ఉంటుంది. ఏదో చిన్న జ్వరం వచ్చిందో భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, అది దరిద్రపు ఆరోగ్యం అడుగుతా చెత్త. ఆయన ఏం చెప్పాను, అయితే ఆరోగ్యం కావాలనుకుంటే ఆమెలాగా కావాలి, లేకుండా నాలాగా. అప్పుడు ఈమె కూడా వచ్చింది, ఈమె లాంటి ఆరోగ్యం కావాలనుకుంటే నాలాగా ఆరోగ్యం కావాలనుకుంటే. ఎందుకంటే ఈ ఆరోగ్యం అనారోగ్యం చూసి భయపడదు. రా రిపేర్ చేయి, ఏమైనా అవసరం ఉంటే చెత్త తీసేయి, బాధ్యత. ఇప్పుడు పనివాళ్ళని పెట్టుకొని ఊడ్చుకుంటున్నారా లేదా, ఇల్లు ఊడిపించుకుంటున్నారా, చెత్త అంతా క్లీన్ చేసుకుంటున్నారా లేదా, ఇంట్లో ఉన్న చెత్త. అలాగే మరి దేహంలో ఉన్న చెత్త క్లీన్ కావద్దా వద్దా? ఫ్లమ్ ఏదో ఫామ్ అవుతూ ఉంటుంది, దగ్గి తివ్వాలా వద్దా? తుమ్మిది ఇవ్వాలి కదా దుమ్ము. అట్లాగే మనసులో ఆలోచనలు ఉన్నాయి, అవి క్లీన్ కావాలా వద్దా? అనవసరమైన తివ్వాలా వద్దా? సో ఇది మీ బాధ్యత. సో అనారోగ్యం లక్షణాలు కొన్ని ఏం చేస్తాయంటే తీసేస్తాయి కొన్ని. సో అల్టిమేట్గా దివ్యమైన ఆరోగ్యం అంటే ఏంటి? అణువణువు పులకిస్తుంది ఆ ఆనందంలో, శరీరం ఆ ఆనందంలో గంతులు వేస్తూ ఉంటుంది, అది దివ్యమైన ఆరోగ్యం. దివ్యమైన అనారోగ్యం అంటే ఆ అనారోగ్యం వచ్చి మీలో అంతా చెత్త తీసేసి కొత్త డైమెన్షన్ మిమ్మల్ని 2G నుంచి 3G ఫోన్గా మారుస్తుంది. మరి 3G ఫోన్ బాగుందో లేదా 2G కంటే? ఇక్కడ ఫ్రంట్ కెమెరా 4G ఇంకా బాగుంది, బ్యాక్ కెమెరా, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా? అట్లా మీ బాడీలోనే ఎన్నో కొత్త టాలెంట్స్ మేల్కొంటాయి అన్నట్టు. అది రావాలంటే మరి ఇక్కడ హోల్ పెట్టాలి, కొద్దిగా నొప్పి వస్తుంది కదా. సో దివ్యమైన అనారోగ్యం అంటే ఏంటి? అది వచ్చి దివ్యత్వాన్ని మేల్కొల్పుతుంటుంది, కొత్త దివ్య లక్షణాలను టాలెంట్స్ను మేల్కొల్పుతుంది. సో మీరు దివ్యమైన ఆరోగ్యం దివ్యమైన అనారోగ్యం వంతులు కావాలి. అవి రెండింటిని ఉపయోగించుకుంటే ఎప్పుడు నిత్యం ఎదుగుతూనే ఉంటారు. అర్థమైంది కదా? ఓకేనా? ఏమన్నా అనారోగ్యం అంతే. మన దివ్యమైన ఆరోగ్యం అంటే బాడీ అణువను ఫుల్ ఆనంద పరమానంద. ఈ నవ్వు పక్కం ఏం నవ్వు కాదు, ఏదో పైదే
ఈ అనారోగ్యం పట్ల విశ్వాసంతో ఉన్న ఆరోగ్యం సూపర్ ఉంటుంది. ఇంకా ఆనందంతో కూడుకున్న ఆరోగ్యమా అబ్బోయి కాదు, నేను వర్ణించలేను అది. అది అనుభవించడానికే వచ్చారు మీరు భూమి మీదకి. మీ టార్గెట్ ఏది అంటే ఏంటి? మీ పెండ్లి జరిగినప్పుడు వస్తుంది అది, మీ రియల్ పెండ్లి, మీ డార్లింగ్ తోటి, రియల్ డార్లింగ్ తోటి కనెక్షన్ ఏర్పడ్డప్పుడు వస్తుంది. ఓకేనా? ఈ బయట డార్లింగ్ వేస్ట్, ఎంత చేసినారు పనిచేయదు, క్షణికమైన సుఖాలు అవన్నీ. ఓకేనా? శాశ్వత ఆనందం ఆయనతోటి ఎంతసేపు ఉంటే అంతసేపు ఆనందమే ఆనందం. అనారోగ్యం అంటే కొద్దిగా అప్డేట్ చేసి మీకు తోడ యాక్టివేట్ చేసి ఇంకెన్నో మీ లోపల కొత్త పొటెన్షియల్స్, కొత్త టాలెంట్స్ మేల్కొల్పుతుంది ఆ ఎనర్జీ వచ్చి. ఓకేనా? సో అనారోగ్యము ఆరోగ్యంలో ఒక భాగమే. ఏది కూడా శత్రువు కాదు. రెండు వ్యతిరేకాలు లేవు. రెండు వ్యతిరేకాల్లా కనబడుతున్నాయి కానీ, ఆడ మగ వ్యతిరేకాల్లా కనబడుతున్నాయి కానీ అవి రెండు ఫ్రెండ్సే. అవి లేకుంటే సృష్టి లేదు. ఉందా? ఈ ఆడ మగానే మంచి చెడు పాపం పుణ్యం నెగిటివ్ పాజిటివ్ ఉంటున్నాం, చీకటి వెలుగులా ఉంటున్నాం. సుఖము దుఃఖం, సుఖం దుఃఖం కలిస్తే ఏం జరుగుతుంది? ఏడుపు నవ్వు కలిస్తే ఏమవుతుంది? ఏడుపు నవ్వు కలిస్తే ఏమొస్తుంది? ఆనంద బాష్పాలు. అర్థమైంది? మామూలు నవ్వుకు ఆనంద బాష్పాలకు తేడా ఉందా లేదా? రూపాలంతా నీళ్లు, కన్నీళ్లతోటి అలా గుండెల్లోంచి ఒక పొంగు, అలా ఎంత బాగుంటుంది అసలు అది. మామూలు నవ్వుకు ఆ నవ్వుకు తేడా. ఈ దరిద్రం మామూలు నవ్వు ఇది. దీంట్లో ఏడుపు సపోర్ట్ లేదు. అది ఏడుపు కూడా ఒకసారి ఏడ్చి ఒకరి రోజు నవ్వి రెండు కలిపి పండండి నవ్వండి. అప్పుడు ఆ ఏడుపు నవ్వు ఎప్పుడు కలవవు, అవి కలిసాయా అలా కన్నీళ్ళతోటి అలా నవ్వుతూ ఉంటే సూపర్ ఫీలింగ్ మొత్తం అణువులో ఒక రకంగా ఉంటుంది. ఓకేనా? సో ఆ ఆనందం రావాలి. అది దివ్యమైన ఆ ఆరోగ్యం అంటే శరీరం, మనసు, హృదయము, ఆత్మ, పరమాత్మ ఇంకా అన్నీ ఏకమైపోతాయి అన్నట్టు. అక్కడ ఇక వ్యతిరేకాలన్నీ కలిసి ఏకమైపోయిన స్థితి, ఏకత్వం అంటారు దాన్ని. రెండు లేవు, ఇంకా ఆడ మొగ అన్నీ మర్చిపోతారు. ఇంకా ఆనందమే. ఇంకా అక్కడ ఆనందం యొక్క ముద్ద మీరు. ఓకేనా? దాంట్లో మంచి చెడు న్యూట్రల్ మూడు ఉన్నాయి. దైవశక్తి కూడా ఉంది. దైవశక్తి రావాలనుకోండి. ఇది తాగేటప్పుడు అనుకోండి దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది, న్యూట్రల్ ఉంది. అవునా కదా? ఇది సి విటమిన్ దీంట్లో ఉంది అంటే పండ్లకు మంచిదా చెడ్డదా? ఇది సి విటమిన్ పండ్లకు మంచిదా చెడ్డదా? ఆగు, సి విటమిన్ అంటే పండ్లకు మంచిది. సి విటమినే కదా పండ్లకు కావాల్సింది. అదే 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 అది నన్ను ఆస్మా పేషెంట్ను ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మరి ఇది మంచిదా చెడ్డ ఆస్మాకు నిమ్మకాయ? మరి ఇప్పుడు ఏం చేయాలి? తాగాల వద్దా? ఇది ఆస్మాకు మంచిది కాదు, పండ్లకు మంచిది. మరి ఇప్పుడు ఏం చేయాలి? తాగాల వద్దా? రెండు రోగాలు నాకే ఉన్నాయి ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఆస్మా ఉంది, డెంటల్ ప్రాబ్లం ఉంది. తాగాల వద్దా? ఈ కనుక మంచిది, ఈ కనుక మంచిది కాదు. ఏ కనుక కాదు? నువ్వు అలా ఉన్నాయి రోగం. ఇప్పుడు ఏది తిందామన్నా ఒక పాటకు మంచిది, ఒక పాటకు చెడ్డది. ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, వేడి కానీ కొన్ని వేడి బాడీకి వేడి అవసరమే. అలాంటి చల్లదనానికి అది మంచిది కాదు. సో కాబట్టి తాగేటప్పుడే మీరు భావన మంచి వద్దు చెడొద్దు అనుకొని, లేదా మంచి కావాలి, చెడు కావాలి, న్యూట్రల్ కావాలి, డివైన్ కావాలనుకోండి. సో మంచి చెడు మూడు వస్తాయి, దివ్యం కూడా వస్తుంది. ఆ దివ్యంతో వచ్చి ఎక్కడెక్కడ లోటు ఉందో అక్కడ పోయి సెట్ చేసేస్తుంది, మొత్తం అన్ని పార్ట్స్కు ఇచ్చేస్తుంది. ఎలా అయినా ఓకే. మీరు ఇచ్చిన వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అర్థమైంది కదా? అదే వచ్చించాలి. వాళ్ళని అనుకోమని చెప్పండి, వాళ్ళ భావన. మనది పనిచేయదు. మీరు ఎంత ప్రేమతోటి ఇచ్చినా. ఏమన్నారు? నువ్వు తింటే ఆయన కడుపు నిండుతుందా? మీరు ఎంత ప్రేమతోటి పెట్టినా, చాలా మంది అంటారు ప్రేమతోటి పెడితే ఎదుటి వాళ్ళకి ప్రేమ వెళ్తుందని. కానీ వాళ్ళ స్థితి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు. అదే వెళ్తుంది, వాళ్ళ భావాలు తగ్గట్టుగా వెళ్తుంది తప్ప మనది పనిచేయదు. వాడు తీసుకున్నాక మంచి చెడు విభజిస్తాడు దాన్ని. వాళ్ళ స్థాయి తగ్గట్టుగా విభజన జరిగిపోతుంది. అదే వచ్చించావు. ఇప్పుడు నేను ఆ అబ్బాయికి పంపించాను, కానీ ఆయన మంచి చెడు విభజనలో ఉన్నాడు కాబట్టి కొద్దిసేపు నొప్పి వచ్చింది, కొద్దిసేపు పాజిటివ్ వచ్చింది, న్యూట్రల్ మూడు వచ్చి సెట్ అయింది. ఆయన సరెండర్ అయ్యాడు కాబట్టి నేను ముందే చెప్పాను కాబట్టి ఆయన నొప్పిని అనుభవించాడు దివ్యంగా కాబట్టి పాజిటివ్ వచ్చింది.
లేదు కంగారు పడు డాక్టర్ అంటే ఇక వాళ్ళు నొప్పిని చంపడానికి మందులు ఇస్తారు, అవి ఏదేటో వెళ్ళిపోతుంది. అర్థమైంది కదా, అది మనం అనుభవిస్తే అది ఒక్కొక్క స్టెప్ ఎదిగిస్తుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in వెబ్సైట్ newenergy.co.in by